నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో టీచర్ల సమస్యలకు పరిష్కారం పీఆర్టీయూ సమావేశంలో ప్రతినిధుల ఆశాభావం टीआरएस को माजी మార్కెట్ కమిటీ చైర్మన్ గుడ్ బై కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించిన ఆకారపు భాస్కర్ రెడ్డి సంక్షోభంలో సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమ ఆదుకోవాలని కోరిన కేటీఆర్ బండి సంజయ్ ఇక వార్తల వివరాలు ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి భాషా పండితులు పీఈటీలు సిపిఎస్ తదితర అంశాలపై ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారని త్వరలో వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన కరీంనగర్ ఫిలిం భవన్ లో పీఆర్టీయూ టీఎస్ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు దీనికి ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి హాజరై మాట్లాడారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు గత 10 ఏళ్లుగా ఉపాధ్యాయులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటికి పరిష్కారం లభించనుందన్న ధీమా వ్యక్తం చేశారు సర్వశిక్ష అభియాన్ కింద కొనసాగుతున్న ఉపాధ్యాయేతర ఉద్యోగులకు 010 పద్ధతి ద్వారా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు గురుకులాల్లో కేర్ టేకర్ లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని నియామకాలు చేపట్టాలన్నారు 317 జీవో వల్ల ఉత్పన్నమైన ఇబ్బందులు కూడా తొలగుతాయని చెప్పారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉమాకర్ రెడ్డి సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతరెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోనె శ్రీనివాస్ అట్ల శ్రీనివాస్ రెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు దశాబ్ద కాలంగా తెలంగాణ వచ్చిన తర్వాత సానుకూలమవుతాయనుకున్నటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కరించబడలేదు సుమారు 40 సంవత్సరాల నుంచి ఉమ్మడి సర్వీస్ రూల్స్ కోసం ఉపాధ్యాయులు పోరాడుతున్న తెలంగాణ వచ్చిన తర్వాత దానికి సరైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలేదు భాషా పండితులు పీఈటీల విషయానికి వస్తే కూడా ఎక్కడ పరిష్కారం చూపించలేదు పైపెచ్చు ఉపాధ్యాయుల స్థానికతను కోల్పోయి కుటుంబాలను దూరం చేసుకోవడానికి దోహదపడినటువంటి 317 లాంటి జీవోను తీసుకొచ్చి చెట్టుకొకరిని పుట్టకొకరిని వేసినటువంటి గత ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును రద్దు చేయాలని ఉద్యమం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంగా ఉంది దౌర్భాగ్యం ఏంటంటే 2004లో సిపిఎస్ విధానం అమల్లోకి వస్తే 2004 కంటే ముందు ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో 2003లో సెలెక్ట్ కాబడి ప్రభుత్వ అలసత్వం వల్ల 2004 డిసెంబర్ అనగా సిపిఎస్ అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1, 2004 తర్వాత నియామకం కాబడ్డ వాళ్లకు కేంద్ర ప్రభుత్వం 57/4, 57/5 అనే మెమోలను ఇస్తూ వారికి పాత పెన్షన్ వర్తింపజేయమని చెప్పినప్పటికీ గత ప్రభుత్వం ఎక్కడ కూడా 2003 డిఎస్సి వాళ్లకు న్యాయం చేయలేదు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకారపు భాస్కర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు త్వరలో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు ప్రకటించారు రాష్ట్ర జిల్లా నాయకత్వం తమను నిర్లక్ష్యం చేసిందని అనేక అవమానాలకు గురిచేసిందని తెలిపారు బీఆర్ఎస్ నేతలు ప్రజలకు అందుబాటులో లేకుండా అనేక ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శించారు కరీంనగర్ ప్రెస్ భవన్ లో అనుచరులతో కలిసి మీడియాతో మాట్లాడారు ఆకారపు భాస్కర్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 5 ఏళ్ల క్రితం తాను వందలాది మంది సీనియర్ కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీలో చేరారని చెప్పారు. కానీ ఆ పార్టీలో ప్రాధాన్యత లేదన్నారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి తన సొంత గూటికి చేరబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోని 1000 మందికి పైగా కార్యకర్తలతో హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా మంత్రులు ఎమ్మెల్సీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తానన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో ఏ అభ్యర్థిని ప్రకటించినా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. పార్టీలో చేరాక తమ పనితనం ఏంటో చూపిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో వాసాల రవీందర్, ఎంఏ కరీం, ఎండి ఆసిఫ్, తాళ్లపల్లి అంజయ్ గౌడ్, ఎండి సలీం, ఎండి ఖదీర్, ఎండి సయ్యద్ గౌస్ పాల్గొన్నారు. ప్రజలకు అనుగుణంగా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేస్తారు కావచ్చని మేము అపోహపడ్డామప్పుడు. కానీ నేడు ఈ 5 ఏళ్లలో మేము చూసిన విషయాలకు వస్తే ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల పాలనకు అనుగుణంగా లేకుండా పాలన సాగించారు. మరి ఈ విషయాలన్నింటినీ ఇటు జిల్లా నాయకత్వం కానీ అటు రాష్ట్ర నాయకత్వం కానీ మమ్మల్ని ఎవరిని పట్టించుకోకుండా కనీసం ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారని ఆశించిన విషయాన్ని కూడా మరి వారికి గుర్తు చేస్తూ మేము ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చినాం. మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రజాపాలన సాగించిన విషయాన్ని గుర్తు చేస్తూ మరి నేడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా అలాంటి ప్రజాపాలన తెరదీసిన సందర్భాన్ని, ఆ సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తూ మరి ఈ విధంగా ప్రజాపాలన వచ్చిన ఒక నెల రోజుల్లోనే అన్నిటికీ శ్రీకారం చుట్టి పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేము ముందు కూడా ఒక మంచి కార్యక్రమాల్లో పాల్గొని వారికి మా చేదోడు వాదోడిని అందిస్తామని చెప్పి మేము ఈనాడు మరి ఈ యొక్క పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో దానికి మేము రాజీనామా చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే కోటాలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ దక్కనుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. మహేష్ కుమార్ గౌడ్తో పాటు బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రతిపక్ష పార్టీల నుండి నామినేషన్లు దాఖలు కాకుంటే వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. హుజురాబాద్ అసెంబ్లీ నుండి గతంలో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి ఎన్నిక కాగా ప్రస్తుతం కాంగ్రెస్ నుండి బల్మూరి వెంకట్ ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణలో 2 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 2 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులే గెలుచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం 2 అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. సుదీర్ఘకాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విద్యారంగ ఇతర ప్రజా సమస్యలపైన పోరాడిన బల్మూరికి కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే కోటాలో పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో 2 స్థానాలు ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ పేరును ఖరారు చేసింది. 2021 ఉప ఎన్నికల్లో హుజురాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 2023 ఎన్నికల్లో పోటీ చేయలేదు. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీకి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన వెంకట్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులుగా బల్మూరి అనేక పోరాటాలు చేశారు. పలుమార్లు అరెస్ట్ అయ్యారు. ఇంటర్ పేపర్ లీకేజీ, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తదితర ప్రజా సమస్యలపైన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపైన అనేక పోరాటాలు చేశారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో పాటు బట్టి విక్రమార్క పాదయాత్రలో కూడా పాల్గొన్నారు బల్మురి. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు జనవరి 1న నోటిఫికేషన్ జారీ అయింది. రేపటికి నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జనవరి 29న పోలింగ్ నిర్వహించి అదే రోజు ప్రకటిస్తారు. అయితే కాంగ్రెస్కు బలం ఉన్నందున ఈ 2 స్థానాలు ఆ పార్టీ గెలుచుకునే అవకాశాలున్నాయి. జగిత్యాలలో గుడిసెలు వేసుకున్న వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు సిపిఎం జాతీయ కమిటీ సభ్యులు నాగయ్య. కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు ఆయన. సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని, ఆ భూమిని ఎవరికి కేటాయించకున్నా పోలీసులచే రెవెన్యూ అధికారులు ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన 11 మందిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, వెంకటరమణ, జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గుడికంద్ర సత్యం, భీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, నరేష్ పటేల్ పాల్గొన్నారు. గత రాత్రి అంటే 16వ తారీఖు రాత్రి సిపిఎం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కుశవాసంలో అర్ధరాత్రి వేళ ఇళ్లలో నిద్రిస్తున్న సందర్భంగా ఒక్కొక్కరిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళందరి మీద అక్రమ కేసులు బనాయించి, ప్రధానంగా అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా బనాయించి 9 మందిని జైలుకు పంపి 12 మందిని అబ్స్కాండింగ్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు పెట్టి జైలు పంపే అవకాశం. వాస్తవంగా అబ్స్కాండ్లో చూపించినటువంటి పేర్లలో శేఖర్ కానీ గణేష్ కానీ పేర్లు లేనటువంటి పరిస్థితి. అంటే ఇంకా ఎంతమందిని పెట్టి ఈ కేసులలో ప్రజల్ని హింసించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఆ భూమికి సంబంధించినటువంటిది 200 ఎకరాల భూమికి సంబంధించింది జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమి లోపల ఇంతవరకు ప్రభుత్వ అవసరాలకు కానీ, అట్లాగే పేదలకు కానీ, లేదా సంస్థలకు కానీ, సంఘాలకు కానీ ఎట్లాంటి కేటాయింపులు లేనటువంటి భూమి. ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాలలో గుడిసెలు వేసుకుంటున్నటువంటి జనం పైన పోలీసులు దాడి చేసి అక్రమంగా అరెస్టు చేసి అందులో 9 మందిని తీసుకుని వచ్చి కరీంనగర్ జైల్లో పెట్టారు. వాళ్ళని మా వేదిక ఆధ్వర్యంలో వెళ్ళి కరీంనగర్ జైల్లో పరామర్శించడం కూడా జరిగింది. అందరూ కూడా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్లే. ముఖ్యంగా 3 మహిళలు ఈరోజు మహిళల్ని ఈ యొక్క కరీంనగర్ జైల్లో బంధించారు. అలాగే 6 పురుషులు. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మందిని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గ చర్యని మా ప్రజా సంఘాల పోరాట వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మూతపడింది. మార్కెట్లో పాలిస్టర్ వస్త్ర కొనుగోళ్లు నిలిచిపోవడం, నిల్వలు పేరుకుపోవడంతో గత్యంతరం లేక పవర్లూమ్ పరిశ్రమను మూసివేశారు పారిశ్రామికులు. దీంతో సుమారు 15,000కు పైగా కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం నుండి రావాల్సిన బతుకమ్మ చీరల పెండింగ్ బకాయిలు కూడా రాకపోవడంతో వస్త్ర వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, నేడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ స్పందించారు. కార్మికులకు పని కల్పించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మరోసారి సంక్షోభం ఎదుర్కొంటోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుమారు 15,000 మందికి పైగా కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పాలిస్టర్ బట్టకు ప్రస్తుత మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, ఇప్పటి వరకు నేసిన వస్త్రాలు అమ్ముడు పోకపోవడంతో ఉత్పత్తిని నిలిపివేశారు. దీనికి తోడు గత బతుకమ్మ చీరల ఉత్పత్తి బకాయిలు సుమారు 250 కోట్లు ప్రభుత్వం నుండి రాకపోవడంతో చిన్న మధ్య తరహా వ్యాపారులు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొద్ది కాలం క్రితం ఇక్కడి టెక్స్టైల్ పార్క్లో ఇదే సంక్షోభం ఎదురైతే ఆర్వీఎం వస్త్రాల ఉత్పత్తికి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. దీనివల్ల కొద్ది మందికి మాత్రమే పని దొరుకుతుంది. కాగా సిరిసిల్లలో 90% వరకు ఉత్పత్తి చేసే పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి కార్మికులకు పూర్తి స్థాయిలో పని లేకుండా పోయింది.
కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అన్నట్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి అనేక కారణాలున్నాయి. గతంలో ఇక్కడి కార్మికులు తమిళనాడు చీరల ఉత్పత్తి చేసేవారు. గత కొద్ది కాలంగా ఆ రాష్ట్ర కార్మికులే ఉత్పత్తి చేసుకోవడంతో సిరిసిల్ల పారిశ్రామికులకు ఆర్డర్ ఇవ్వడం లేదు. మహారాష్ట్రలోని మాలేగాంలో తక్కువ ధరకు పాలిస్టర్ వస్త్రాలు లభిస్తున్నాయి. హైదరాబాద్ తదితర బడా వ్యాపారవేత్తలు అక్కడి నుండి కొనుగోలు చేస్తున్నారు. దీంతో సిరిసిల్ల పట్టణంలో సుమారు 35 కోట్లకు పైగా పాలిస్టర్ వస్త్రాలు నిల్వకున్నాయి. ఒకవైపు కొనుగోళ్లు జరగక మరోవైపు తెలంగాణ సర్కారు నుండి వస్త్రాల ఆర్డర్స్ లేకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది. ప్రస్తుత సిరిసిల్లలో పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ మూసివేతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నేడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ స్పందించారు. గత బకాయిలు చెల్లించాలని, వస్త్రోత్పత్తికి ఆర్డర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉత్పత్తి వ్యయం పెరగడం, మార్కెటింగ్ లేకపోవడంతో కార్మికులకు ఉపాధి లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎంకు లేఖ రాశారు బండి సంజయ్. సద్దుల బతుకమ్మ పండగకు ఆడబిడ్డలకు పంపిణీ చేసే చీరల ఉత్పత్తిపై సిరిసిల్ల కార్మికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సుమారు 1 కోటి వరకు చీరల ఉత్పత్తిలో 12,000 మంది ఇక్కడి కార్మికులకు 5 నెలల పాటు ఉపాధి పొందుతారు. ఇందుకు గత ప్రభుత్వం 300 కోట్ల వరకు ఖర్చు చేసింది. వీటితో పాటు క్రిస్మస్, రంజాన్ పండగలకు ఆయా సామాజిక వర్గాలకు దుస్తులు పంపిణీ చేసేది సర్కార్. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని కొనసాగిస్తుందా లేక రద్దు చేస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఇక్కడి కార్మికులకు 5 నెలల వరకు ఉపాధి మినహా ఈ చీరల వినియోగం శూన్యమనే విమర్శలున్నాయి. గతంలో జనవరిలో ఆర్డర్ ఇచ్చి మార్చి బడ్జెట్లో నిధులు కేటాయించే ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఈ పరిస్థితుల్లో బతుకమ్మ చీరల ఉత్పత్తికి సాహసిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి భజన పోటీల్లో కరీంనగర్ షిరిడీ సాయి భక్త మండలికి ప్రథమ బహుమతి లభించింది. భూపాల్పల్లి జిల్లా పరకాలలోని శ్రీ షిరిడీ సాయి సత్సంగ్ మందిర్లో రాష్ట్ర స్థాయి భజన పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సత్సంగ్ అధ్యక్షులు డాక్టర్ విజయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతగా నిలిచిన షిరిడీ సాయి భక్త భజన మండలి నిర్వాహకులకు 15,016 రూపాయల నగదు పురస్కారం అందజేశారు ప్రజాప్రతినిధులు. భజన మండలి ఫౌండర్, గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్, వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దసాని శంకర్, సభ్యులను పరకాల, సిర్పూర్, కాగజ్నగర్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, పోరుగల్లు భద్రకాళి దేవస్థాన ప్రధాన పూజారి శేషు, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గోపాల్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో దగ్గుల మధుసూదన్, శ్రీరాముల రాము, దండే రాజశేఖర్, నునుగొండ శ్రీనివాస్, మద్దెల అంజన్న, ఇరుకుల సాయికృష్ణ, పెద్ది ప్రశాంత్, రవీందర్ సాయి, శంకర్, రాజయ్య పాల్గొన్నారు. తెలిసి తెలియని గన్నేరువరం ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడింది మహిళ.
హన్మాజీపల్లికి చెందిన కూరపాటి గీత తన ఒంటిపై పెట్రోల్ పోసుకుంటూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. లింగాల మల్లారెడ్డి తన భర్తను పోలీసులచే కొట్టించారని, దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకోగా ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. న్యాయం జరగకపోవడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్లు తెలిపారు. సదరు ఎంపీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్ మొదలు సార్ కాంగ్రెస్ గెలిచినప్పుడు నా ఇంటి ముంగట డాన్స్ డీజే పెట్టి డాన్స్ చేసిరు సార్. 3 బార్ల కాడ వేయాలి సార్. నా ఇంటి ముంగట రెచ్చగొట్టిరు సార్. మా సార్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు సార్. వాళ్ళేమో అట్లా చేసిరు సార్. అట్లా చేసినాక అటు వైపు చేయాల్సి తెలియదు. నా ఇంటి ముంగట డ్యాన్స్ ఎందుకు ఎత్తారని అంటే సార్ డిఎస్పీ దగ్గర అది కాంగ్రెస్ తిట్టిరు అని పెట్టిరు సార్. అక్కడ పోతే అక్కడ న్యాయం దొరకలే, పెట్టిన వాళ్ళు లేరు. మళ్ళీ అక్కడ నా మీద ఎవరు కేసు పెట్టిరు అని ఇంటికి వచ్చి వాళ్ళు పెడితే మళ్ళీ ఎస్ఐ దగ్గరికి పిలిపించారు సార్. ఎస్ఐ 4 దెబ్బలు కొట్టిరు సార్. 4 దెబ్బలు కొట్టినాక భయం చెప్పి నువ్వు తిట్టకంటే నేను తిట్టలే సార్, నేను తిట్టలే అనుకుంటా చెప్పినా కూడా వినకుంటే మళ్ళీ నా ఇంటికి 10 మందిని పోలీసు వాళ్ళని అపకారాలను తోలిచిరు సార్. నీ మందులు అమ్మకున్నా కూడా మాకు ఎస్ఐ ఫోన్ చేసిండు, మీరు సంపద మీరు మందులు అమ్మకుర్రి బైండ్ ఓవర్ అయింది అంటే మేము మందులు అమ్మలేము సార్. అమ్మకుంటే నా ఇంటికి 10 మందిని తోలిచిరు సార్. ఆడవాళ్ళని మొగళ్ళని అందరు తోలిచిరు. నా ఇల్లు మొత్తం చెకప్ చేసిరు సార్. ఫోటోలు తీసిరు సార్. ఫోటోలు తీసినాక పేపర్కి ఇచ్చిరు సార్. మేము తిట్టుకోమా సారిగా తిట్టుకోమా సార్ చెప్పరి తిట్టుకున్నాం సార్. తిట్టుకున్నాం పెట్టినోడేవాడో నా ఇంటికి కరీంనగర్ పార్లమెంట్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లిలో ఆయన పర్యటించారు. డాక్టర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అనంతరం వాల్ రైటింగ్ రాసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కమలం పువ్వును గీశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. విగ్రహావిష్కరణ, ఈ 3 విగ్రహాల ఆవిష్కరణను చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ సోదరుడు రాధా గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక గ్రామ ప్రజల యొక్క సహకారంతో అందరు కలిసిమెలిసి ఈ 3 విగ్రహాలను ఈరోజు నా చేతుల మీదుగా ఆవిష్కరణ చాలా సంతోషం. తప్పకుండా ఈ 3 కూడా ప్రధానమైన విగ్రహాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకమైనటువంటి బతుకమ్మ తల్లి కానీ, ఇవన్నీ కూడా మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి సంప్రదాయాలను అందరికీ అందించేందుకు ఒక దోహదపడేటువంటి స్ఫూర్తిదాయకమైన విగ్రహాలు కాబట్టి ఈరోజు ఆవిష్కరణ చాలా సంతోషం. మరి ప్రజలందరూ కూడా ఈ విగ్రహావిష్కరణ కాకుండా దాని ద్వారా స్ఫూర్తి పొంది ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం ఆ మహనీయులు తపన పడ్డారో, కష్టపడి పనిచేసినారో, వారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన దగ్గర పడుతున్న వేళ గణేష్ నగర్ కు చెందిన తణుకు సాయికృష్ణ అనే వ్యక్తి గణేష్ నగర్ లోని ప్రతి ఇంటిపై భగవద్ధ్వజం కట్టాడు. 500 సంవత్సరాల చిరకాల స్వప్నం సాకారం అవుతున్న వేళ ధర్మం గెలిచి అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంగా 500 భగవద్ధ్వజంలను ఇంటింటికి కట్టి తన భక్తిని చాటుకున్నాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట మానసాదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 108 జంట శివనాగలింగాలు మానసాదేవి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు చేశారు భక్తులు. కోరిన కోర్కెలు తీరాలని అమ్మవారికి భక్తులు ముడుపులు కట్టగా మరికొంతమంది భక్తులు అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించారు. భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ, కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నారుమడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో అధికారులు రైతుకు అండగా ఉండాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్.
అన్నదాతలకు అవసరమైన సూచనలు చేసి వారిని లాభదాయక సాగు దిశగా నడిపించాలని సూచించారు. పెద్దపల్లి మున్సిపల్ శివారులోని పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పొలంలో నాట్లు వేశారు. పెద్దపల్లి మున్సిపల్ శివారులోని చందాపల్లిలోని పంట పొలాలను కలెక్టర్ ముజమిల్ ఖాన్ పరిశీలించారు. రైతులతో కాసేపు ముచ్చటించారు. అన్నదాతలు పాటిస్తున్న సాగు పద్ధతులు, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి కలెక్టర్ నాట్లు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నూతన సాగు పద్ధతులను రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే పంటలపైన వారికి అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలను అడ్డుకట్ట వేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, ఏవో అలివేని, క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్తో పాటు రైతులు ఉన్నారు. గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు ఆటలపైన దృష్టి సారించాలని సూచించారు. మల్యాల గ్రామంలో జిల్లా స్థాయి టోర్నమెంటు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు చెల్మడ లక్ష్మీనరసింహారావు, చిక్కాల రామారావు పాల్గొన్నారు. మళ్ళీ వస్తుంది టైం, మన టైం మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ వస్తా, అనుమానం పెట్టుకోవద్దు. వినోద్ గారు చెప్పినట్టు రాజకీయాల్లో, క్రీడల్లో గెలుపు ఓటమి సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞత, ధీరోదాత్తత ఉండాలి. ఎందుకంటే జీవితమే చిన్నది, అందులో అధికారము లేదా ఇంకో ఈ రాజకీయం అనే ఒక అంకం ఏదైతుందో ఇంకా చిన్నది. కాబట్టి రాజకీయాల్లో, జీవితంలో ఎదురుదొప్పలు అనేది చాలా కామన్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైనోట్ రాధిక.